రాజకీయంలో అంటే సందర్భం వచ్చిందనుక మీకు ఒక చిన్న లైన్ చెప్తా. ఈ రాజకీయంలో నిజంగా ఎట్లయితే పాలిటిక్స్ ఉండాలో, ఎట్లయితే ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ నాయకులు ఈ రాజకీయాలు చేయాలో అట్లా ఎవరు కూడా చేయట్లేదు. ఎవరు కూడా మోదీ తాత, కేసీఆర్ బాపు, రేవంత్ అన్న ఎవ్వరు కూడా చేస్తలేరు. ఆ లైన్స్ క్రాస్ అయ్యి ఆ హద్దులు మీరే చేస్తూ ఉన్నారు. అసలు ఒక ప్రత్యేక చట్టం తీసుకురావాలి. రాజకీయంలో ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేస్తే చెప్తా ఉన్నా, చాలా క్లియర్గా చెప్తా. రాజకీయంలో ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేస్తే ప్రధానమంత్రి నుంచి వెళ్ళి వార్డు మెంబర్ దాకా ప్రధానమంత్రి నుంచి వెళ్ళి వార్డు మెంబర్ దాకా ఈ రాజకీయంలో ఎవరైనా వ్యక్తిగత దూషణలు చేస్తే వాళ్లకు జైలు శిక్ష వేయాలి. ఇటువంటి ఒక చట్టం రావాలి. ఇటువంటి ఒక చట్టాలను అసెంబ్లీలో, పార్లమెంటులో ఆమోదించాలి. నిజంగా చెప్తా ఉన్నా. అప్పుడు ఒక కొత్త మార్పు వస్తుంది, బుద్ధి వస్తుంది. కేవలం రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపైనే మాట్లాడాలి. రాజకీయ నాయకులు ఏమైనా అవినీతి చేస్తే దానికి సంబంధించి అధికారులు ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు స్ట్రిక్ట్గా వర్క్ చేయాలి. ఇట్లాంటి ఒక సిస్టమ్ నడవాలి. అది పాసిబిలిటీ అవ్వకనే ఇంకా మన దేశం ఇట్లా వెనుకబడిపోయి ఉన్నది. నిజంగా అటు 5 ఏళ్ల మొత్తంలో 5 ఏళ్ల కాల వ్యవధిలో చూసుకుంటే వీళ్ళు ప్రజా సమస్యల పైన మాట్లాడేది 30% ఉంటుంది. వ్యక్తిగత దూషణ పైన, వ్యక్తిగత కక్షపూరిత కార్యాచరణల పైన 70% ఉంటుంది. ఇది వాస్తవం. ఇది హోల్ ఇండియాలో నువ్వు ఏ పార్టీ అయినా తీసుకో, ఏ పార్టీ నాయకుడినైనా తీసుకో, ప్రధానమంత్రి కాంచెల్లి మళ్ళీ చెప్తున్న వార్డు మెంబర్ దాకా వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత కార్యకలాపాలే ఎక్కువ ఉంటాయి. 30% ఉంటుంది. 70% స్వార్థం ఉంటే 30% ప్రజాపాలన ఉంటుంది. ఒక్కసారి అది రివర్స్ 100% ప్రజాపాలన కూడా వద్దు. అట్లీస్ట్ ఈ 30%, 70% రివర్స్ చేసి 70% మీరు ప్రజలపైన ఫోకస్ చేసి 30% మీ కక్షపూరిత రాజకీయాలు చేసుకున్నా సరే ఈ దేశం చాలా ముందుకు పోతుంది. అది చేయట్లే, ఇంకా కూడా ఎవరు చేయట్లేదు. అందుకే ఆ దూషణలు, ఈ మాటలు, ఈ లొల్లీలు, ఈ పంచాయతీలు, ఈ కొట్లాటలు, జైళ్ళు, కేసులు, సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడులు, 400 క్వింటాలకు పైగా సీడ్స్ సీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాల్లో నకిలీ విత్తనాల పట్టివేత, 33 మందిని అరెస్ట్ చేసిన అధికారులు. ఇక అన్ని కల్తీ చేసేటి అన్నీ అడిచిపోయినాయి. ఇక వంటలు, వార్పులు, పప్పులు, ఉప్పులు, నూనెలు, ఇక ఆఖరికి పండించే పంటకు సంబంధించిన విత్తనాలను కూడా కల్తీ చేయడానికి దిగజారిపోయిండు. గిట్లా చేయాలి, బుద్ధి ఉండాలి. ఏం సాధిస్తారు ఆ సొమ్ము మీద? ఏం తింటారా ఆ సొమ్ము మీద? ఎంత కడుపులకు అన్నం సుఖంగా పోతుందా? రేపు భార్య పిల్లలకు పెట్టినా కూడా నువ్వు చేసిన పాపానికి ఉసురు వాళ్ళకు తగులుతుంది. గీ కల్తీలు చేసుడు, గీ విత్తనాలు మార్పిడి చేసుడు, ఇక నాణ్యమైనవి తీసేసి ఇక నాణ్యత లేని పెట్టుడు, ఈ దందాలు బంద్ చేయరు. పనికొచ్చే పనులు చేయరు. ఇప్పుడు ఏం లాభం? అరెస్ట్ అయ్యి జైల్లో పడితిరి. ఒకలా ఇద్దరా? మళ్ళీ 32 మంది ఎంతమైంది? 33 మంది. ఏం లాభం? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్నందుకు ఆ భార్యకు గోస, కడుపులో పుట్టినందుకు బిడ్డకు గోస. మా నాయనకి ఇట్లా దొంగ విత్తనాలు అమ్మిందంటే ఏమన్నా సింగారం ఉంటుందా? ఇక చార్మినార్ను తీసేయడం హైదరాబాదీలను అవమానించడమే. రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం లేదన్న ఎవరు? తారక రామన్న. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన. తారక రామన్న ఏమంటా ఉండు? చార్మినార్ను తీసేస్తే రాష్ట్రానికి అవమానమే, తెలంగాణకు అవమానమే అంటుండు. ఇక చూడాలా ఆ ముచ్చట. నమస్తే తెలంగాణ గట్టిగా రాసిరు. ఆడ చదువుదాం మనం ఒకసారి. ఏసీపీ అక్రమాస్తుల కేసులో 3 డీసీపీలు బినామీల పేర్లతో ఆస్తులు కూడబెట్టుకున్న గుర్తించిన ఏసీపీ ఉమామహేశ్వర్ కస్టడీలో వెలుగులోకి కీలక విషయాలు. ఏంది? ఈ యాంటీ కరప్షన్ బ్యూరో మొన్న ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో పట్టుకున్నది ఎవరిని? ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసును, ఏసీపీని. ఈయన ఏసీపీ. ఈయన ఎవరిని పట్టుకుంది? యాంటీ కరప్షన్ బ్యూరో పట్టుకున్నది. ఈయన అండర్లో ఇంకా ఎవరు? 3 డీసీపీలు ఉన్నారట. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసులు 3 ఉన్నారట. ఇది కథ. ఈ అక్రమాస్తులు కూడా కట్టుకొని ఇక దొరికిపోయినరు యాంటీ కరప్షన్ బ్యూరోకు. ఇసొంటోళ్ళ విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలి. జనాలకు దోసుకున్న సొమ్మును తీసుకొచ్చి వాళ్ళకు అంటగట్టడమే, చేరవేయడమే పోలీసుల బాధ్యత. అసొంటిది జనాల సొమ్మును దోసుకునేటోళ్లకు వత్తాసు పలికి జనాల సొమ్మును ఇట్లా అక్రమంగా కూడగట్టుకునే పోలీసు వాళ్ళనైతే వదిలిపెట్టద్దు. ఈ సమాజంలో మంచి పోలీసులు ఉన్నారు. ఇటువంటి దొంగల వల్ల మంచి పోలీసులకు కూడా నేడు ముద్ర పడతా ఉన్నది. చెడు అన్న ఒక ముద్ర పడుతుంది.
ఎఫ్ఐఆర్లనే మార్చేశారట. మొత్తం ఏంది కథ? నల్లగొండ జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా ఆగడాలు, కలకలం రేపుతున్న హలియా పెద్దాపూర్ బియ్యం కేసులు. ఒకే కేసుపై 2 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్. మొదట ఎఫ్ఐఆర్లో A1గా ఉన్న కాంట్రాక్టర్ పేరు, రెండో ఎఫ్ఐఆర్లో లేదు. రెండో ఏమైంది చెప్తా. ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు, పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్లా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరు. ఎఫ్ఐఆర్ బుక్లా చేసినప్పుడు ఏమైంది, ఈ కాంట్రాక్టర్ పేరు A1గా పెట్టిరు. ఏమనంటే అక్యూజ్డ్ 1, ప్రథమంగా మొదటి స్థానంలో నింద వాడిపైనే ఉన్నది. ఎక్కువ తప్పు వాడే చేసిండు, దీనికి కర్త కర్మ క్రియ అనేది వాడిపైన అభియోగం ఉన్నది కనుక A1గా ఈ కాంట్రాక్టర్ని పెట్టిరు. ఏది మొదటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఏం జరిగి ఉంటుంది, సింపుల్గా ఏముంటుంది కథ, ఆడిని పైసలు ఇస్తాడు, మేనేజ్ చేస్తాడు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత దాన్ని కొట్టివేయడమో చింపేయడమో చేస్తే ఇక మొత్తం చేసిన అధికారాలను బొక్కలేనికి ఉంటుంది. ఎఫ్ఐఆర్ను మాయం చేసి గందరగోళం చేయనీకి ఉండదు. ఎఫ్ఐఆర్లు ఒక్కసారి ఫైల్ అయిందంటే ఇక అది ఉండాలి, అంతే ఆడ ఇక అది ఉండాలి. సో ఏం చేశారు సింపుల్గా, ఇక రెండో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మళ్ళీ రెండో ఎఫ్ఐఆర్ ఆడిని పైసలు ఇచ్చి ఉంటాడు కాంట్రాక్టర్ పోలీసులకు. ఇక రెండో ఎఫ్ఐఆర్లో ఈ కాంట్రాక్టర్ A1గా ఉన్నని పేరే లేదట. అసలు ముద్ర ఆ నింద మోపైన ఆయన పేరే లేదట. అసలు దానికి కారణమైన పేరే లేదు. గిది కథ. ఏది ఈ బియ్యం ముచ్చట్ల, ఓట్ల ముచ్చట్ల, రేషన్ కాడ స్టేజ్ 1 కాంట్రాక్టర్లు, బడా మిల్లర్లు, పోలీసులు అధికారులకు తతంగం. ఇక చూడాలి. పెద్దాపూర్లోని ఓ రైసు మిల్లు వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బియ్యం. ఒకసారి వార్త అంతా కూడా చదువుదామని, అసలు ఏం జరిగిందో క్లుప్తంగా చెప్తా. రేషన్ బియ్యం అక్రమ రవాణా కేసు నుంచి వెళ్ళి ఓ స్టేజ్ 2 కాంట్రాక్టర్ను బయటపడేసేందుకు ఏకంగా ఎఫ్ఐఆర్నే మార్చడం నల్లగొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తుంది. బడా మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను కలిసి పోలీసులు, సివిల్ సప్లై అధికారుల సాయంతో రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో ఈ ఉదాంతంతో బయటపడింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని పెద్దాపూరు హలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ నెల 15న పోలీసులు 2 లారీల PDS బియ్యాన్ని పట్టుకొని 9 మందిపై కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో A1గా రేషన్ బియ్యం రవాణా కాంట్రాక్టరు కందుల వెంకటరమణ అనే వ్యక్తి పేరును చేర్చారు. అట్లా ఈ కందుల రమణ అనేటైనే ఇక మొదట దొరికినప్పుడు ఆయన పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టారు. తర్వాత డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని ఏం చేశారంటే ఏకంగా మళ్ళీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో ఆయన పేరే లేకుండా చేసేసారు. గిది ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పుడు ఏముంటుంది, రిమాండ్ చేయలేరు. ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు అయితే ఉంటే వాళ్ళకి సంబంధించిన వాటినే న్యాయస్థానానికి, కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఇదంతా కథ నడుస్తుంది కదా.